హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 20. ఇక స్టోరీలోకి వెళ్తే, దియా కండిషన్ గురించి డాక్టర్ చెప్పిన మాటలు చెవిలో పదే పదే వినిపిస్తూ ఉంటే తన కళ్ళను గట్టిగా మూసి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న తనకి దియా అమాయకమైన మొహం, తన ముద్దు ముద్దు మాటలు, నన్ను ట్రిప్కి తీసుకెళ్ళు డాడీ అని దియా చేసే అల్లరి, తను ఒక్కరోజు కనిపించకపోయినా బెంగ పెట్టుకుని ఏడుస్తూ జ్వరం తెచ్చుకుంటుంది. ఆశి దూరం అయ్యాక తను బ్రతకడానికి కారణం దియా మాత్రమే. అలాంటి దియా ఇవాళ ప్రాణాలతో బెడ్ మీద పడుకొని ఉండడం చూసి ఆయుష్ తట్టుకోలేకపోతాడు. తను ఢిల్లీ వెళ్ళేటప్పుడు కూడా చాలా క్యూట్గా నిద్రపోతూ ఉన్న దియా మొహం గుర్తురాగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి దియా అంటూ గట్టిగా అరుస్తాడు. ఆయుష్ పక్కనే కూర్చొనున్న సూర్యదేవ్, కృష్ణదేవ్ ఆయుష్ సడన్గా అలా అరవడం విని ఆయుష్ ఏమైంది అంటూ ఆయుష్ భుజం పట్టుకుని కదిలించడంతో ఆయుష్ హుఫ్ అంటూ కంగారు తగ్గించుకుంటూ నథింగ్ అంటూ మొహాన్ని సీరియస్గా పెట్టుకుని కూర్చుంటాడు. కంగారు పడక ఆయుష్, మన దియాకి ఏమీ అవ్వదు, ఎంత ఖర్చైనా పర్లేదు, మనకి పాప ముఖ్యం. ఆయుష్ సూర్యదేవ్ వైపు సూటిగా చూస్తూ, నేనే ఇస్తాను, ఎన్ని కోట్లైనా నా పాపని బ్రతికించమని చెప్పండి, ఇప్పుడే నా కూతురు నవ్వుకుంటూ రావాలి, ఎన్ని కోట్లు కావాలి చెప్పండి అంటూ అరుస్తూ, మహల్లో ఇంతమంది ఉన్నారు, పాప మెడిసిన్ వేసుకుందా, పాప టైంకి తింటుందా అని ఒక్కరైనా బాధ్యతగా ఉన్నారా, ఒక్కరైనా నా కూతురు గురించి పట్టించుకున్నారా, ఇప్పుడు ఏమీ జరగదు అని నాకొచ్చి చెప్తున్నారు. మీరు దియాని జాగ్రత్తగా చూసుకోనుంటే తను ఇలా ఉండేదా? తన హెల్త్ ఇష్యూ గురించి తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన మిమ్మల్ని ఏం చెయ్యాలి? చెప్పండి, ఎందుకురా మమ్మల్ని దూరం చేసి మాట్లాడుతున్నావు? మాకు మాత్రం తనంటే ఇష్టం లేదు అనుకుంటున్నావా? తను నీకు కూతురు అయితే మాకు మనవరాలు, మన ఇంటి మహారాణి. తన విషయంలో మేము ఎందుకురా అజాగ్రత్తగా ఉంటాము? మీకు నిజంగా తన మీద ప్రేమ ఉంటే ఇలా నాకెందుకు అని వదిలేయరు. ఎలాగో రోగిష్టి పాప చస్తే చావని అనుకున్నారు కనుకనే నా కూతురు ఇప్పుడు ఇలా ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా కూతురికి ఏదైనా జరగరాంది జరిగితే మీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను. నాకు నా కూతురు తర్వాత ఎవరైనా అంటున్న ఆయుష్ మొబైల్ రింగ్ అవ్వడంతో ముగ్గురు వైపు సీరియస్గా చూస్తూ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ పక్కకి వెళ్తాడు. ఆయుష్ మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే, ఈ తండ్రి ప్రేమ నీకు ఎప్పటికి అర్థమవుతుందా ఆయుష్? ఒక్కసారి నీ ఇష్టాన్ని కాదని తప్పు చేశాను, ఆ తప్పునే పట్టుకొని నన్ను ఇప్పటికి కూడా నెగిటివ్గానే చూస్తూ దూరం పెడుతున్నావు. మన మధ్య ఈ దూరం ఎప్పటికి తగ్గుతుంది? నీకు నీ కూతురు మీద ఎంత ప్రేమ ఉందో అంతకు మించి ప్రేమ నాకు నీ మీదుందిరా బావా. వాడేదో బాధలో అలా ఉన్నాడు, పాపకి ఏమవుతుందో అన్న భయంలో అలా మాట్లాడేశాడు. నువ్వు అవన్నీ మనసులోకి తీసుకోకు అంటున్న కృష్ణదేవ్ వైపు చూసి, నాకు అలవాటైపోయింది క్రిష్, వాడి నుండి ఇంతకు మించి నేనేమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు అంటూ బాధగా చెప్తాడు. హలో మోహి, ఎప్పుడు, ఎక్కడా, ఇప్పుడు ఎలా ఉంది? సరే జాగ్రత్త, మహల్కి తీసుకునిరా, నేను ఇప్పుడే వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి ఇదే హాస్పిటల్లో ఉన్న తన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి 10 మినిట్స్లో మహల్లో ఉండాలని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ప్రణవి మొహాన్ని బాధగా పెట్టుకొని, బాధపడకు బావా, మన దియా నవ్వుతూ తిరిగొస్తుంది, చూస్తూ ఉండు. అయినా ఇదంతా జరగడానికి కారణం ఆ ఆశి. నేను వద్దు వద్దు అంటున్నా వినకుండా దాన్ని పెళ్లి చేసుకొని మహల్కి మహారాణిని చేశావు. చూడు ఇప్పుడేం చేసిందో అది. దానికి ఎప్పుడు డబ్బు నగల మీదే వ్యామోహం తప్ప దియా మీద ప్రేమ లేదు బావా. పాపం దియాను సరిగ్గా చూసుకునేదే కాదు, నేనే పాపకు మెడిసిన్స్ వేసేదాన్ని. ఇవాళ నాకు హెల్త్ సరిగ్గా లేకపోయేసరికి చూసుకోలేదు బావా, లేకపోతే ఇలా జరిగేదే కాదు. ఆశి కనిపిస్తే చెప్పు తీసుకొని అంటూ ఉన్న మాట ఫినిష్ అవ్వకముందే ఆయుష్ చేతివేళ్ళు ప్రణవి బుగ్గ మీద ముద్ర వేస్తాడు. చర్మం చీలిపోయినట్టుగా నొప్పెడుతున్న బుగ్గ మీద చేయి పెట్టుకుని బావా అంటూ ఆయుష్ వైపు కన్నీళ్లతో చూస్తుంది. నోర్మొయ్ అంటూ గంభీరంగా వినిపిస్తున్న ఆయుష్ గొంతుకి ప్రణవి 2 చేతులతో తన నోటిని మూసి ఆయుష్ వైపు భయంగా చూస్తుంది. నా ఆశి గురించి ఒక్క మాట తప్పుగా వాగినా నిలువునా చీల్చేస్తా చెప్తున్నా. ఏం తెలుసని ఆశి గురించి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? నా ఆశి లిటిల్ ఫింగర్కి కూడా నువ్వు సరిపోవు. డబ్బు నగల మీద వ్యామోహం తనకి కాదు, నీకు. ఎవరు దియాని చూసుకుంటున్నారో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పటికీ ఎప్పటికీ ఆశీనే నా భార్య, దియానే నా కూతురు అని కోపంగా చెప్పి వెళ్తున్న ఆయుష్ వైపు ద్వేషం నిండిన కళ్ళతో చూస్తూ ఉంటుంది.
తన కారులో స్పీడ్గా డ్రైవ్ చేస్తూ మహల్కి స్టార్ట్ అయిన ఆయుష్ మహల్కి వెళ్ళేసరికి హాల్లో సోఫాలో స్పృహ లేకుండా పడుకోనున్న ఆషి పక్కనే భుజానికైన గాయంతో కూర్చోనున్న మోహిత్ కనిపిస్తాడు. మోహి, ఏంట్రా, ఏమైంది? నీకు ఈ గాయమేంటి? ఆషికేమైంది అంటూ ఆషి పక్కనే కూర్చుంటూ తన భుజానికైన గాయం లైట్గా బ్లడ్ లైన్స్ కనిపించడం చూసి ఏమైంది అంటూ ఎర్రగా మారిన కళ్ళతో మోహిత్ వైపు చూస్తూ అడుగుతాడు. నువ్వు ఆషి గురించి చెప్పాక ఇంక దూరంగా ఉండడం నా వల్ల కాలేదు బావా. అందుకే ఆషిని చూడ్డానికి వస్తున్న నాకు ఆషిను ఎవరో రౌడీలు తనను బలవంతం చేస్తూ కనిపించారు అంటూ తను చూసిన దగ్గర నుండి ఆషి కళ్ళు తిరిగి పడిపోవడం వరకు అన్నీ చెప్పి తన దగ్గరున్న బ్యాగ్లో ఈ 2 లక్షలు ఈ మొబైల్ దొరికాయి అంటూ వాటిని ఆయుష్ చేతిలో పెడతాడు. ఇంత డబ్బు ఆషికి ఎక్కడిది, ఎవరిచ్చుంటారు అని ఆలోచిస్తూ ఆ రౌడీలు ఎక్కడా అంటూ మోహిత్ వైపు చూస్తాడు. వాళ్ళు సేఫ్గానే ఉన్నారు బావా, కాకపోతే స్పృహలో లేరు అంటూ ఆయుష్ వైపు అనుమానంగా చూస్తూ నీకేమైంది బావా, ఎందుకలా ఉన్నావు? వచ్చి ఇంతసేపైనా నా కోడలు కనిపించడం లేదు ఏంటి, ఎక్కడుంది దియా? ఆయుష్ ఆషి వైపు కోపంగా చూస్తూ బుగ్గలు నొక్కి పట్టుకొని ఇది చేసిన పనికి హాస్పిటల్లో ఉంది అంటూ గట్టిగా పట్టుకొని నొక్కుతూ ఉన్న ఆయుష్ చేతిని వెనక్కి లాగి బావా కంట్రోల్, ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం అంటూ ఉండగానే డాక్టర్ రావడం ఆషికి ఇంజెక్షన్ చేసి మోహిత్కి డ్రెస్సింగ్ చేయడానికి రూమ్లోకి తీసుకెళ్తుంది. వాళ్ళు వెళ్ళిన కొద్ది నిమిషాలకే ఆషికి మెలకువ రావడం, ఆయుష్ కోపానికి బలవ్వడం వెంటనే జరిగిపోతాయి. ఆయుష్ కొట్టిన ఫోర్స్కి గోడకి తగులుతున్న ఆషిను అప్పుడే వైజాగ్ నుండి మహల్కి వచ్చిన నిషాన్ ఆషి అంటూ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి తనని పట్టుకొని ఆర్ యూ ఓకే అంటూ సరిగ్గా నిలబడి ఆషి వైపు చూస్తాడు. ఆషి కన్నీళ్లతో నిషాన్ వైపు చూస్తూనే ఓకే అంటూ తలూపడంతో నిషాన్ కందిన తన బుగ్గ వైపు బాధగా చూస్తూ అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు అంటూ ఆషిని వదిలి కోపంగా అడుగుతాడు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఇది నాకు దీనికి సంబంధించిన విషయం, మధ్యలో అడ్డురాకు అంటూ నిషాన్ని పక్కకు తోసి మరో చెంప మీద కొట్టబోతున్న ఆయుష్ని చూసి ఆ దెబ్బ తనకి తగిలేలాగా ఇద్దరికి మధ్యలో నిల్చుకొని ఆ దెబ్బ తనకి తగిలేలాగా చేసుకుంటాడు. ఆయుష్లోని కోపాన్ని చూసిన ఆషి భయపడుతూ నిషాన్ షర్ట్ని వెనక నుండి గట్టిగా పట్టుకొని ఆయుష్ వైపు భయంగా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏయ్, వాణ్ణి వదిలి ముందుకిరా. ఆషి భయపడుతూనే రాను అన్నట్టు తలూపుతూ నిషాన్ షర్ట్ను మరింత గట్టిగా పట్టుకోవడం చూసి ఆయుష్ సహనాన్ని కోల్పోయి ఆషి జుట్టు పట్టుకొని లాగడం చూసి నిషాన్ అన్నయ్య ప్లీజ్ వదులు అంటున్నా వినిపించుకోకపోవడం, ఆషి ఏడవడం చూసి కోపంగా ఆయుష్ గుండెల మీద 2 చేతులు వేసి వెనక్కి నెట్టేస్తాడు. డ్రెస్సింగ్ చేయించుకొని రూమ్లో నుండి అప్పుడే బయటికి వస్తున్న మోహిత్ మీద పడతాడు. అది చూసిన రాగిని కొడుకుల మధ్య యుద్ధం జరిగేలా ఉంది. ఇద్దరిలో ఎవరిని ఆపాలో అర్థం కాక ఇద్దరి వైపు భయంగా చూస్తూ ఉంటుంది. అన్నాదమ్ముళ్ళ యుద్ధం వినడానికి మీరు సిద్ధమేనా? వావ్, వాట్ ఏ రైమింగ్, అదిరిపోయింది కదా. నా డైలాగ్ ఎలా ఉందో ఈలోపు మీరు కామెంట్ చేసేయండి. నెక్స్ట్ పార్టీకి వెళ్ళిపోదాం. అన్నయ్య ప్లీజ్ కాస్త నేను చెప్పేది విను, ఆషి భయపడుతుంది, ప్లీజ్ ఆగు అంటున్నా సరే ఆయుష్ వినకపోయేసరికి ఆషి కన్నీళ్లను చూసిన నిషాన్ ఆయుష్ని విసురుగా వెనక్కి నెట్టడంతో అప్పుడే డ్రెస్సింగ్ చేయించుకొని రూమ్లో నుండి బయటకు వస్తున్న మోహిత్ మీద పడతాడు. అక్కడ మోహిత్ను చూసిన నిషాన్ రాగిని షాక్ అవుతూ మోహిత్ వైపు చూస్తారు. ఆయుష్ని పట్టుకొని నిషాన్ వైపు కోపంగా చూస్తూ నిషాన్ అంటూ కోపంగా అరవగానే నిషాన్ సారీ బావా అంటూ మెల్లగా చెప్తాడు. ఆయుష్ కోపంగా వెళ్ళి నిషాన్ కాలర్ పట్టుకొని అది నా పెళ్ళం, కొడతాను, అవసరమైతే చంపేస్తాను, మధ్యలో నీకేంటి బాధ? దానికోసం నన్ను నెట్టే ధైర్యం వచ్చిందా నీకు? పైగా ఆషి అంటున్నావు, అది నీ వదిన అన్న విషయం నీకు పదే గుర్తు చేస్తూ ఉండాలా? చెప్పు, నీకు గుర్తు చేస్తూ ఉండాలా అంటూ గంభీరంగా అరవగానే నిషాన్ గిల్టీగా తలదించుకొని సారీ అన్నయ్య, తను ఏడుస్తూ ఉంటే నిన్ను ఆపడానికి అలా చేయాల్సి వచ్చింది. తను కాదు వదిన, అండర్స్టాండ్? నిషాన్ బాధగా ఆషి వైపు చూస్తూ వదిన ఏడుస్తూ ఉంటే చూడలేక అలా చేశాను, ఇంకెప్పుడు వదినను రెస్పెక్ట్ లేకుండా పిలవను, ఐఎమ్ సారీ అంటూ ఆషి నుండి తన షర్ట్ విడిపించుకొని 2 అడుగులు వెనక్కి వేసి నిల్చుకుంటాడు. ఆషి నిషాన్ వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటే విసురుగా తన జుట్టు పట్టుకొని తన కళ్ళల్లోకి నిప్పులు కక్కే కళ్ళతో సూటిగా చూస్తూ వాడి వైపు కాదు నా వైపు చూడు, నేను ఢిల్లీ వెళ్లే ముందు నీకేం చెప్పి వెళ్ళాను అంటూ సింహంలాగా గర్జిస్తాడు. అప్పటికే వీక్గా ఉన్న ఆషి ఆయుష్ అలా గట్టిగా తన జుట్టు పట్టుకొని లాగుతూ అడగడంతో ఆ నొప్పికి ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతున్న ఆషిని చూసి మోహిత్కి చాలా బాధేస్తుంది. ఆయుష్
తనకి చాలా నొప్పిగా ఉంది, తనను వదులు, అసలే తను చాలా వీక్గా ఉంది అంటూ ఆయుష్ చేతి నుండి ఆశీని విలిపించడానికి ట్రై చేస్తూ అడుగుతాడు. ఒక్కొక్కరికి నేను బొట్టు పెట్టి చెప్పాలా? ఇది నాకు దీనికి సంబంధించిన విషయం. మధ్యలో ఎవరు మాట్లాడడానికి గొంతు విప్పకండి. అలా విప్పితే నాలో ఉన్న రాక్షసుడు బయటకొస్తాడు అంటూ ఆశీ వైపు గుడ్లురిమి చూస్తూ చెప్పు, ఏం చెప్పాను అంటూ మరోసారి రెట్టింపుగా అడుగుతాడు. ఆ నొప్పికి ఏడుస్తూనే దియాను బాగా చూసుకోమని చెప్పారు. మీరు వచ్చే వరకు తను ఏడవకుండా హ్యాపీగా ఉండేలా చూసుకోమని చెప్పారు. అంతేనా? ఇంకేం చెప్పలేదా అంటూ పళ్ళు బిగబెట్టి సీరియస్గా చూస్తూ అడుగుతాడు. ఆయుష్ వైపు భయంగా చూస్తూ ఇంకేం చెప్పలేదు, తను ఏడిస్తే నన్ను పనిష్ చేస్తానని చెప్పారు. తనకి టైంకి మెడిసిన్ ఇవ్వాలని చెప్పలేదా అంటూ మరింత గట్టిగా లాగగానే అమ్మా అంటూ జుట్టుని చేత్తో పట్టుకొని నొప్పికి అరుస్తూ ఆయుష్ గారు ప్లీజ్ నొప్పిగా ఉంది వదలండి, ఇంకెప్పుడు ఇలా మీకు తెలియకుండా తప్పించుకొని వెళ్ళను, ప్లీజ్ వదలండి అంటూ తను మహల్ నుండి తప్పించుకొని వెళ్ళినందుకు ఆయుష్ కోపంగా ఉన్నాడనుకుని ఏడుస్తూ అడుగుతుంది. నేను అడుగుతుంది దియాకి మెడిసిన్ టైంకి ఇవ్వమని చెప్పానా లేదా అని. నువ్వు మహల్ నుండి వెళ్ళిన దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పుడు గుర్తొస్తుంది ఆశీకి ఇవాళ తను మార్నింగ్ నుండి దియాకి మెడిసిన్ ఇవ్వలేదు అన్న విషయం. బాధగా ఆయుష్ వైపు చూస్తూ సారీ ఆయుష్ గారు, మర్చిపోయాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, దియాను జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ కన్నీళ్లతో చూస్తుంది. ఏంటి జాగ్రత్తగా చూసుకుంటావా అంటూ ఆశీ చేతిని పట్టుకొని కోపంగా తన కారులోకి తోసి తనే డ్రైవ్ చేస్తూ మహల్ నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన మోహిత్, నిషాన్, రాగిని ఆశీని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అని కంగారు పడుతూ వెనకనే ఫాలో అవుతూ ఉంటారు. ఆయుష్ హాస్పిటల్ ముందు కారాపి ఆశీ వైపు డోర్ ఓపెన్ చేసి తనను హాస్పిటల్లోకి లాక్కొని వెళ్తాడు. తనని హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చాడో అర్థం అవ్వక ఆయుష్ వెనుకనే వెళ్తూ చుట్టూ గమనిస్తూ ఉంటుంది. బావకి దాని గురించి బ్యాడ్గా చెప్పాలి అనుకొని నేను బ్యాడ్ అయ్యాను. ఏం చేస్తే ఆశీని మర్చిపోయి నన్ను ఇష్టపడతావు బావా అని అసహనంగా కార్యాల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న ప్రణవికి ఆశీని తీసుకుని రావడం చూసి షాక్ అవుతూ వామ్మో ఇది ఇంకా చావలేదా, హో గాడ్ నా గురించి తెలిసిపోయిందా, అందుకే బావ అంత కోపంగా వస్తున్నాడా అని పక్కనే ఉన్న రూమ్లో దాక్కుని వాళ్ళ వైపు భయంగా చూస్తూ ఉంటుంది. ఆయుష్ వెనకే భయంగా వస్తూ ఉన్న ఆశీని చూసి కృష్ణదేవ్, సూర్యదేవ్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని అమ్మ ఆశీ అంటూ ఆశీతో మాట్లాడడానికి వస్తూ ఉండగా ఆయుష్ చూపుల్లోని తీవ్రతను చూసి ఇద్దరూ అక్కడే ఆగిపోయి ఆశీ వైపు జాలిగా చూస్తారు. ఆయుష్ దియా ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకుని వెళ్ళగానే బెడ్ మీద ఎవరో పాప చుట్టూ మిషన్స్ మధ్య పడుకోవడం చూసిన ఆశీ ఆ పాప వైపు అనుమానంగా చూస్తూ దగ్గరికి వెళ్ళి చూశాక అక్కడ ప్రాణాలతో పోరాడుతుంది దియా అని తెలిసి షాక్ అయ్యి దియా అంటూ ఉన్న చోటే ఆగి దియా వైపు చూస్తుంది. ఆయుష్ రెక్క పట్టుకుని ఆశీని దియా బెడ్ దగ్గరికి తోసి చూడు నువ్వు చేసిన పనిని, నా కూతురు ప్రాణాలతో ఎలా పోరాడుతుందో చూడు, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నా అది మనకు దక్కేలా లేదు, నువ్వు తన విషయంలో ఇంత కేర్లెస్గా ఉంటావని తెలుసుంటే నిన్ను నమ్మి నేను అసలు వెళ్ళేవాడినే కాదు, నిన్ను వదిలేస్తాను, నా కూతుర్ని నాకు తెచ్చివ్వగలవా అంటూ దియా వైపు కన్నీళ్లతో చూస్తూ అడుగుతాడు. ఆశీ దియా వైపు కన్నీళ్లతో చూస్తూ ఆయుష్ గారు పాపకేమైంది ఆయుష్ గారు, తను ఎందుకు ఇక్కడుంది, దియా లే బంగారం, అమ్మను వచ్చేసాను, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను, లే క్యూటీ, అమ్మంటే నీకు ఇష్టం కదా, లే దియా అంటూ ఉలుకు పలుకు లేకుండా పడుకోనున్న దియాను చూసి ఏడుస్తూ ఆయుష్ గారు ఏమైంది, దియా ఎందుకు లేవడం లేదు, చెప్పండి, నా కూతురికి ఏమైంది అంటూ కాలర్ పట్టుకొని ఏడుస్తూ ఆయుష్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆశీ తల్లి ప్రేమను చూస్తున్న ఆయుష్కి తన కోపం దూది పింఛంలాగా ఎగిరిపోవడంతో ఆశీ వెన్ను నిమురుతూ అక్కడి నుండి ఆశీ రాను అంటున్నా సరే దియా బెడ్ పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆశీను కష్టంగా ఎత్తుకొని ఐసీయూ రూమ్ నుండి బయటకు తీసుకుని వచ్చి పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోపెట్టి వాటర్ తాగించి ఆశీ వైపు చూస్తాడు. టు బీ ఫ్రాంక్ ఎందుకో తెలియదు కానీ ఇది చెప్తుంటే కళ్ళల్లో వాటర్ వచ్చేసాయి. దియాకి ఏమైంది ఆయుష్ గారు, తను ఎందుకు ఇక్కడ ఇలాంటి స్థితిలో ఉంది అంటే ఏడుస్తూ అడుగుతుంది. ఆయుష్ గట్టిగా ఊపిరి పీల్చుకొని దియాకి 1 year బ్యాక్ న్యూమోనియా అటాక్ అయింది అని చెప్పగానే ఆశీ షాక్ అయి పైకి లేచి వాట్ అంటూ ఎప్పుడూ నవ్వుతూ ఉండే దియా ఇంత పెద్ద ప్రమాదంలో ఉందని తెలిసి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తనకి 1 year బ్యాక్ వైరల్ ఫీవర్ రావడంతో 2 weeks హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. అక్కడే తనకి ఇది అటాక్ అయ్యింది.
అది ఎవరం గెస్ట్ చేయలేకపోయాం. ఫీవర్ తగ్గగానే తనని నేను నా విల్లాకి తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నేను నా రెగ్యులర్ వర్క్లో పడిపోయాను. దియాను లండన్లో తన కోసమే అపాయింట్ చేసిన కేర్ టేకర్ చూసుకుంటూ ఉండేది. మెల్లగా దియాలు చాలా చేంజెస్ వచ్చాయి. సరిగ్గా తినేది కాదు, ఎప్పుడు దగ్గుతూ, ఫీవర్ కూడా వీక్లీ 3 times వస్తూ ఉండేది. ఏం తిన్నా సరే వామిటింగ్ చేసుకోవడం చూసి దియాను తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన నాకు దియా ఒక డేంజరస్ వ్యాధితో బాధపడుతుందని తెలిసింది. హాస్పిటల్లో అన్ని టెస్టులు అయ్యాక 1 day కూడా మెడిసిన్ మిస్ అవ్వకుండా వేసుకోవాలని చెప్పారు. నేను అలాగే చేశాను. వాళ్ళు చెప్పిన ప్రకారమే దియాను కేర్ఫుల్గా చూసుకుంటూ వచ్చాను. కానీ నువ్వు ఇవాళ దియాకి మెడిసిన్ ఇవ్వకపోవడం వల్ల దియా ఇవాళ అలా ఉంది. చెప్తున్నా విను, నా కూతురికి ఏమైనా జరగాలి, నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ చెల్లి బ్రతకదు, గుర్తుపెట్టుకొని. అప్పటి వరకు కామ్గా నార్మల్గా ఉన్న ఆయుష్ ఒక్కసారిగా కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయుష్ చెప్పింది విని ఆశి ఏడుస్తూ అలాగే కింద కూర్చుండిపోతుంది. తను అభిని చంపేస్తాను అన్న దానికంటే దియాకి ఏమవుతుందా అన్న భయమే ఎక్కువ ఉండడంతో తనకు తెలియకుండానే తనే దియాను ప్రాణాపాయ స్థితిలో పడేలా చేసింది అని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న తనకు తన రూమ్లోకి వచ్చిన రాగిణిని చూసి ఏడుస్తూ వెళ్ళి ఆవిడని హక్ చేసుకొని, నేను కావాలని చెయ్యలేదత్తమ్మ, నాకు ఈ విషయం ఎవరూ చెప్పలేదు, నాకు ముందే తెలుసుంటే ఇంతవరకు రానివ్వను అని ఏడుస్తున్న ఆశని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది రాగిణి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? నేనైతే కొంచెం ఎమోషనల్ అయ్యాను. బికాజ్ సిమిలర్గా అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసి వచ్చాను. యాజ్ ఏ మదర్గా ఎవరికైనా పెయిన్ ఉంటుంది కదా. ఎనీవేస్, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.